కొన్ని ఇన్సెక్యూరిటీస్ మేకప్తో కవర్ చేయగలం, కొన్ని ఇన్సెక్యూరిటీస్ మేకప్తో కవర్ చేయలేం. అలాంటి ఇన్సెక్యూరిటీయే బ్రెస్ట్ సైజ్ తక్కువ ఉండటం, చెస్ట్ ఫ్లాట్గా ఉండటం అనేది. సో ఇలాంటి వాటికి బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీస్ చేయించుకోవచ్చు. అది ఏంటి అనేది ఇవాళ మనం మాట్లాడుకుందాం. నా పేరు డాక్టర్ రాజశేఖర్ మాద్ల, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. బ్రెస్ట్ తక్కువ సైజ్ ఎందుకు ఉంటుంది? డెవలప్మెంటల్గా ఉండొచ్చు, లేదు అంటే ఫ్యామిలీ హిస్టరీలోనే కొంచెం బ్రెస్ట్ సైజ్ తక్కువ ఉండొచ్చు, మాల్ న్యూట్రిషన్, ఇవన్నీ ఉంటాయండి. సో బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అంటే ఏంటి అంటే తక్కువ ఉన్న బ్రెస్ట్ సైజ్ని ఎక్కువగా చేయటం, వాల్యూమ్ తక్కువగా ఉన్న బ్రెస్ట్ని ఎక్కువగా చేయటం. సో కొంతమందికి ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ఫీడింగ్ ఇచ్చిన తర్వాత మనకి బెలూన్లో ఎయిర్ తీసినట్టు ఎలా అయితే డిఫ్లేట్ అయిపోతుందో బ్రెస్ట్ కూడా అలాగే కొంచెం డిఫ్లేట్ అయిపోయి ఎంప్టీ అయిపోతుంది. అలాంటి వాళ్ళలో కూడా బ్రెస్ట్ ఆగ్మెంటేషన్స్ చేస్తాం. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ఎలా చేస్తాము అంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి మాస్టోపెక్సీ అంటాం. మాస్టోపెక్సీ ఏంటంటే బ్రెస్ట్ కిందకి సాగి అయిపోయిన బ్రెస్ట్ని మళ్ళీ మనం టైట్ చేయటాన్ని మాస్టోపెక్సీ అంటాం. స్కిన్ కొంచెం కట్ చేసి పైకి తీసుకొస్తాము, దట్ ఈజ్ మాస్టోపెక్సీ. లేదు బ్రెస్ట్ టిష్యూ ఎక్కువ లేదు, ఫ్లాట్గా ఉంది అనుకున్న వాళ్ళకి ఏం చేస్తామంటే వేరే చోట నుంచి ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఫ్యాట్ తీసుకుని ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని చేస్తాం. సో ఇదొక ప్రొసీజర్. ఇంకొకటి మోస్ట్ యూజ్డ్ ప్రొసీజర్ ఏంటంటే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అంటే సిలికాన్ బ్రెస్ట్ ఇంప్లాంట్ని బ్రెస్ట్ కిందకి మనం చిన్న 4 సెంటీమీటర్స్ హోల్ ద్వారాగా, ఇన్సిషన్ ద్వారాగా లోపలికి పెట్టేయటాన్ని బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ విత్ సిలికాన్ ఇంప్లాంట్స్ అంటాం. సిలికాన్ ఇంప్లాంట్స్ అంటే ఇట్లా ఉంటాయండి, జెల్లీ లాగా ఉంటాయి. సో ఈ సిలికాన్ ఇంప్లాంట్స్ ఏంటంటే మనకి ఇలా లాగినా, ఇలా గుద్దినా, ఏదన్నా ఇంజురీ తగిలినా కూడా సిలికాన్ ఇంప్లాంట్కి ఏమీ కాదు. సో బ్రెస్ట్ ఇంప్లాంట్స్లో నుంచి సిలికాన్ లీక్ అయ్యి క్యాన్సర్ వస్తుంది అనటం అపోహ మాత్రమే. సిలికాన్ లీక్ అవటం చాలా రేర్. ఏదన్నా షార్ప్ నైఫ్ లాంటి దాంట్లో గుచ్చితే తప్పితే సిలికాన్ లీక్ అవ్వదండి. అలా లీక్ అయినప్పుడు కూడా సిలికాన్ బయటికి రాదు, జెల్ లాగా లోపలే ఉంటుంది. సో బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లాస్టిక్ సర్జన్తో మీరు చేయించుకుంటే వెరీ సింపుల్. మార్నింగ్ వచ్చి చేయించుకుని ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. పెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఒక సపోర్ట్ బ్రా ఇస్తాం బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పొజిషన్లో ఉండడానికి. ఒక 15 days కేర్ఫుల్గా ఉంటే ఎవ్రీథింగ్ విల్ బీ నార్మల్. సో రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత ఫీడింగ్కి ఇబ్బంది అవుతుందా, ఫీడింగ్లో ఏమన్నా సిలికాన్ బేబీకి వెళ్తుందా అనేది చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. బ్రెస్ట్ ఇంప్లాంట్ మనం ఎక్కడ పెడతామంటే స్కిన్ ఉంటుంది, నిప్పులు, స్కిన్ కింద ఫ్యాట్, గ్లాండ్యులర్ టిష్యూ, దాని కింద మజిల్ ఉంటుందండి. మనం మజిల్ లేయర్ కింద బ్రెస్ట్ ఇంప్లాంట్ పెడతాం. సో దట్ ఏంటంటే మజిల్ క్రాస్ అయ్యి ఆ సిలికాన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలికాన్ లీక్ అవ్వదు, దాంతోపాటు ఈ మజిల్ క్రాస్ అయ్యి ముందుకు వచ్చే ఛాన్సే లేదు. సో మీకు ఫీడింగ్కి 200% ఎలాంటి ఇబ్బంది జరగదు. రెండోది క్యాన్సర్ అంటారా, ఇప్పుడు వచ్చే లేటెస్ట్ జనరేషన్ ఇంప్లాంట్స్ వల్ల క్యాన్సర్లు రావటం చాలా తగ్గిపోయినాయి, ఆల్మోస్ట్ 0 అనే చెప్పాలి మీకు. అండ్ బ్రెస్ట్ ఇంప్లాంట్ ఒక్కసారి పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలు వస్తుంది, దాని లైఫ్ టైం ఎంత అనే క్వశ్చన్ ఉంటుంది. బ్రెస్ట్ ఇంప్లాంట్ ఇవాళ పెట్టుకుంటే కనీసం 20, 25, 30 years దాకా కూడా దాన్ని కదిలించే పనే లేదు. మీ ఏజ్ వైజ్ మీ బాడీ చేంజ్ అయ్యి మళ్ళీ ఆ బ్రెస్ట్ ఇంప్లాంట్ని ఏమైనా మార్చుకోవటం తప్పితే మళ్ళీ మనం బ్రెస్ట్ ఇంప్లాంట్ మార్చుకోవాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి పెట్టుకుంటే దట్ ఈస్ ఫర్ లైఫ్ టైం అనే అనుకోవాలి. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కాస్ట్ ఎంత అవుతుంది? బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చాలా ఖర్చుతో కూడుకున్న పని అనుకుంటారండి, అలా కాదు. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఆర్ వెరీ అఫోర్డబుల్. ఇప్పుడు మనకి US FDA అప్రూవ్డ్ ఇంప్లాంట్స్ కూడా మనకి 70,000-80,000 పేర్కి వచ్చేస్తున్నాయి. దాంతో కొంచెం ఎక్స్ట్రా సర్జరీ ఛార్జెస్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి మంచి అఫోర్డబుల్ ప్రైస్లోనే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ వస్తున్నాయి. దీనికోసం ముంబై, ఢిల్లీ, ఏదో వేరే కంట్రీ, ఇస్తాన్బుల్ వెళ్ళాల్సిన అవసరం లేదు. బయట నుంచి ఇంటర్నేషనల్ టూరిజంలో కూడా పేషెంట్స్ వచ్చి మన హైదరాబాద్లో చేయించుకుంటున్నారు. సో ఏ విధంగా అయినా బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెట్టుకుంటాకి ఏమీ భయపడక్కర్లేదు. ఇంకొక భయం ఏముంటుందంటే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేసిన తర్వాత ఆర్టిఫిషియల్గా కనిపిస్తుందా, ఆర్టిఫిషియల్ లుక్ ఉంటుందా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత బ్రెస్ట్ ఇంప్లాంట్స్ జరిగిందన్న విషయం మీరు కూడా మర్చిపోతారు ఆఫ్టర్ 3 or 4 months. ఎందుకంటే అంత న్యాచురల్గా బాడీలో ఇంటిగ్రేట్ అయిపోతుంది. ఆర్టిఫిషియల్ లుక్ అనేది ఏంటి అంటే మనం పెట్టే సైజ్ ఆఫ్ ఇంప్లాంట్ని బట్టి అండి. సో మోస్ట్లీ ఏంటంటే కంఫర్టబుల్ కప్ సైజ్ వచ్చేసి CRD, కంఫర్టబుల్ కప్ సైజ్ CRD దాటి ఎక్స్ట్రా
పెట్టాలి అంటే పెద్ద పెద్ద బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెట్టాలి అంటే అవి చూడటానికి ఆబ్వియస్లీ అన్యాచురల్గా ఉంటాయి. సో మన బాడీకి తగ్గట్టు ఇంప్లాంట్ ఏది పెట్టాలి అనేది మీ డాక్టర్ సజెషన్ ఫాలో అయ్యి 200cc, 250cc, 300cc అట్లా మీరు డాక్టర్ చెప్పిన మాట విని న్యాచురల్ లుక్ కోసం పెట్టించుకుంటే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అట్లా పెట్టించుకున్న విషయం ఎవ్వరికీ తెలియదండి. యూ కెన్ కమ్ అండ్ మీట్ experienced plastic surgeons regarding this. Thank you.